ఫస్ట్ మ్యాచ్ నేను ఎంత కష్టపడినా దేవుడికే పాయా. ఈసారి అయితే దేవుడికి లేదు ఎవరికి లేదు, మేమైతే బోని కొడుతున్నాం. ఈ ముంబై ఇండియన్స్ ఎలాగోలాగా పిసకాల్సిందే, పాయింట్స్ టేబుల్ లో 4 అడుగులు ముందుకేయాల్సిందే. అంతే క్లాస్ అండ్ బ్రో. ఫస్ట్ మ్యాచ్ అయితే నోటి దాకా వచ్చి మ్యాచ్ పీకింది. ఈసారి అయితే అలా జరగకూడదు. ఫస్ట్ మ్యాచ్ లో కేకేఆర్ గెలిచింది కాబట్టి మనమైతే తల దించుకొని వచ్చాం. ఇప్పుడైతే కాలర్ ఎగరేయాల్సిన టైం ఆసన్నమైంది. హోమ్ గ్రౌండ్ మందే, అన్ని మందే, మ్యాచ్ కూడా మనదే. అవన్నీ జరగాలంటే ఈ మ్యాచ్ లో నేనే ఓపెనర్ ఉండాలి. అన్ని టీములోనే మెయిన్ ఓపెనర్స్ ఉన్నారు, మన ఎస్ఆర్ఎస్ టీమ్ లో తప్ప. అందుకే నన్ను అయితే ఫాస్ట్ గా టీమ్ లోకి తీసుకున్నానంటే ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ కొడతా. అరే హెడ్, నువ్వైతే ఏం టెన్షన్ తీసుకోకు, నీ టైం వస్తుంది అప్పుడు కొడదు గానిలే. మీదైనా ఫస్ట్ మ్యాచ్ నోట్లోకి వచ్చి జరిపోయింది, మాదైతే ఇంకా దారుణం. అసలు కడుపులోకి వచ్చి మళ్ళీ బయట వచ్చేసింది, జస్ట్ మిస్ లో పోయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ దరిద్రం వెంటాడడం వల్ల వాళ్ళ చేతిలోకి పోయింది. ఇంకేం చేస్తాం. ముంబై కా రాజా అండ్ ఫ్యాన్స్ కా కలేజా, సిక్సర్ల శర్మ. మా ఫ్యాన్స్ కి కావాల్సింది నా నుంచి రన్స్, 6లు మాత్రమే, ముంబై గెలుపు కాదు. ఇప్పటికీ నా బ్యాగ్ లో 5 కప్పులు ఉంది, ఇంకా కప్పులు నాకు అవసరం లేదు. ఓన్లీ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడం మాత్రమే. ఫస్ట్ మ్యాచ్ లో కూడా అదే చేసిన, ఈ మ్యాచ్ లో కూడా ఇదే చేస్తా. అరే రోహిత్ బాయ్, మీరు మీ ముంబై ఇండియన్స్ జుట్టు పట్టుకోండి, కొట్టుకోండి, మాకైతే అది అనవసరం. మాకు కావాల్సింది ఆరెంజ్ ఆర్మీ విన్. అలాగే మా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసి నా నుంచి పవర్ ప్లే లో ఓపెనర్స్ వికెట్లు, అది తీసేస్తా. అరే ఇదేదో భలే ఉందే, కాలుతో నడవరా అంటే మోకాళ్ళతో నడుస్తా, మోకాలు కూడా కాళ్ళే అన్నాడంట వెలకడ నీలంటోడే. ఈ వ్యాపారం అలా ఉంది. కావాలంటే మ్యాచ్ కూడా మీరే గెలుచుకోండి, ఎవరొద్దన్నారు. నాకు కావాల్సింది మా ఫ్యాన్స్ ఖుషినెస్, నా సిక్సెస్. ఈ ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్పే లేదు, ఏం గెలుస్తారులే. మొన్న మ్యాచ్ లో తెలిపోయింది వాళ్ళ బౌలింగ్ అంతా. మీరు మా ముంబై ఇండియన్స్ బౌలింగ్ లో 6లు కొట్టాలంటే ఫస్ట్ నా బౌలింగ్ దాటుకొని వెళ్ళాలి. ఫస్ట్ మ్యాచ్ గుర్తుంది కదా, ఫటాఫట్ అని 3 వికెట్లు లేపేశా. అదే ఫామ్ ని ఈ మ్యాచ్ లో కూడా సేమ్ అలానే కంటిన్యూ చేస్తా. అనక మీ నట్టు పనికిరాడు, బోల్ట్ పనికిరారు. అది చూద్దాం ఎవరు మ్యాచ్ గెలిచి ముందుకు పోతారో, లేదంటే ఎవరు పాయింట్స్ టేబుల్ లాస్ట్ లేకపోతారో. ఈ మ్యాచ్ లో మీకు ఎవరు గెలుస్తారనిపిస్తుందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి.